అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవం గల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు ప్రభువా, మీ అపరాధ పాదాలకు నాయన వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సర్వోన్నతుడవు నాయన, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా, ఆరాధనకు యోగుడా, మస్తులపై నాశనుడా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఆకాశంలో నాయన సింహాసనముగా చేసుకొని, అయా భూమిని పాదపీఠంగా చేసుకొని పరిపాలిస్తున్న మహారాజా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. శూన్యంలో భూమిని వేడదీసిన ఆశ్చర్యకరుడా, కరుణామయుడా, కనికర సంపన్నుడా, దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మారని దేవుడవు తండ్రి, మరువని దేవుడవు ప్రభువా, విడువని దేవుడవు నాయన, ఎడబాయని దేవుడవు తండ్రి, నీకు వందనాలు. నిరంతరం ఏకరీతిగా ఉండేవాడా, నీకు స్తోత్రాలు. 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. గడిచిన వారం అంతా తండ్రి రెక్కల కింద భద్రపరిచి నాయన జూలై మాసం ప్రభువా 27వ తేదీకి అయా తండ్రి నాయన మీ యొక్క సన్నిధిలో ప్రభువా సజీవులకు నిలబెట్టేందుకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా మా పనిలో తోడుగా ఉన్నావు, మా ప్రయాణంలో తోడుగా ఉన్నావు ప్రభువా, అనారోగ్యంలో తోడుగా ఉన్నావు ప్రభువా. ముట్టావు తండ్రి, స్వస్థపరచావు నాయన. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అయా ఆయుష్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. మరొక దినం మా జీవితంలో ఆయుష్ని పొడిగించి నాయన సజీవ లెక్కలో వచ్చినందుకు అయా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభువా. రానున్న వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సమయానుకూలంగా నడిపించండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. దీని ఆరాధన అంతట్లో తోడుగా ఉండండి ప్రభువా. పాటలు పాడుచునగా చక్కటి స్వరాలు మాకు దయచేయండి నాయన. తోడుగా ఉండండి. సాక్ష్యం పంచుకున్న బోధనగా తోడుగా ఉండండి ప్రభువా. వాక్యోపదేశంలో తోడుగా ఉండండి. బల కార్యక్రమంలో తోడుగా ఉండండి. దీవెనలో ఆశీర్వాదం మా మీద కుమరించమని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా తండ్రి. కరెంట్ని అయా మీ స్వాధీనపరచుకోండి, వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. ఎక్కడి నుండి ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా మీ కృప, మీ కంచె, మీ కాపుదల దయచేయమని నాయన. దీని ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండి అధ్యక్షత వహించి కేవలం మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయ్యా మరొకసారి ప్రభా నీ సాక్షులుగా మమ్మల్ని అయ్యా నిలబెట్టినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ తండ్రి ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని అందరినీ శ్రద్ధపగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంగతి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 659. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 659. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం పాట పాడుకుందాము. 659 ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 659. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి అవకలుగాక. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా పాట పాడుకుందాము. వన్ లైన్ తీసేది కావాలి. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానని పాట పాడుకుందాము. పాట పాడుకుంటూ చప్పట్లు కొడుతుంటే పంచుకుందాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా,
హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే నేను నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరైనా పాట పాడుకున్నాను. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరైనా పాట పాడుకున్నాము. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే
హల్లెలూయా. మరొక పాట పాడుకుందాము. రాజాని భవనంలో ఆంధ్రప్రదేశ్ కీర్తన 785 780. రాజాని భవనములో Thank you.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరం లేచి నిలబడతాము. చివరి పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాము. అందరం లేచి నిలబడదు. చివరి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఆరాధించుకుందాము. ప్రేమించేత యేసు రాజా నిన్నే ప్రేమించేత అనే పాట పాడుకుందాము. ప్రేమించేత యేసు రాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేత యేసు రాజా నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించేదా,
ఆరాధించెదా యేసు రాజా నిన్నే ఆరాధించెదా ఆరాధించెదా యేసు రాజా నిన్నే ఆరాధించెదా 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 నా ప్రాణమున్నంత వరకు రెండు చేతులు పైకెత్తి అవునయ్యా నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించేదా సేవించెదా యేసు రాజా నిన్నే సేవించెదా సేవించెదా యేసు రాజా నిన్నే సేవించెదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా జీవించెదా యేసు రాజా నీకై జీవించెదా దేవానికి స్తోత్రములయ్యా జీవించెదా యేసు రాజా స్తోత్రాలయ్యా నీకై జీవించెదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు మన మధ్యలో ఉన్న కీర్తన దేవుని ఆరాధిస్తుంది తనతో పాటు మనం కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాం స్తోత్రం 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 అందరు రెండు చేతులు పైకెత్తినట్లయితే అవును ఆరాధించుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధ తండ్రి పరలోక రాజా మహోన్నతుడ మహాగణుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా మీకు వందనాలు ప్రభా స్తోత్రములు చెల్లించుకున్నాను దేవా 24 పెద్దలతో నా జీవిత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తండ్రి నాన్న కోట్లాది దూతలతో కొనియాడబడిన మా కన్న తండ్రి మీకు వందనాలయ మీకే మహిమ ప్రభా మీకే ప్రభావములు చెల్లించుకున్నాను దేవా అవును తండ్రి నాన్న చనిపోయిన వారి కంటే మేము గొప్ప వారం గనులము కాదు కానీ తండ్రి నాన్న మీ శ్రేష్టమైన లెక్కల కింద ప్రభావ మమ్మల్ని భద్రపరిచాయా తండ్రి నాన్న అవును ప్రభావ మమ్మల్ని బ్రతికిస్తున్న విధానాన్ని
బట్టి చెల్లిస్తున్నాను దేవా. అవును తండ్రి నాయన, తండ్రి నాయన, తల్లి కంటే అత్యధికమైన ప్రేమతో ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ప్రభా మీకు వందనాలు. మేము చేస్తున్న పనుల్లో ప్రయాణంలో ప్రభా సమస్త విషయంలో మీరు తోడుగా ఉంటున్న దేవుడు మీకు వందనాలు. సర్వాధికారి ప్రభా, సర్వ సృష్టికి కారణమైన కన్న తండ్రి మీకు వందనాలు. సర్వయుగంలో సజీవుడైన మా తండ్రి మీకే మహిమ తండ్రి ప్రభా, మీకే స్తోత్రం చెల్లించుకున్నాను దేవా. అవును తండ్రి జీవితంతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోట్లాది దూతలతో కొనియాడబడుతున్న తండ్రి మీకు వందనాలయ్యా. అవును ప్రభా, మీకు విరోధంగా ఎన్ని కార్యములు చేసినప్పటికీ ప్రభా, మీకు విరోధంగా ఎన్ని పనులు చేసినప్పటికీ మమ్మల్ని క్షమిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. మీ వాక్య ద్వారా ప్రభా మమ్మల్ని సరైన మార్గంలో తండ్రి మిమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. అవును తండ్రి తండ్రి నడిపించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. అవును ప్రభా, మా వ్యక్తిగత జీవితాల్లో మీరు చేస్తున్న తండ్రి అద్భుత ఆశ్చర్య క్రియలకై మీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. అవును ప్రభా, చిన్న బిడ్డలు ఏమి అయ్యా తండ్రి నాయన, వృద్ధులను ఏమి అయ్యా తండ్రి నాయన, యవనస్తులను ఏమి అయ్యా తండ్రి నాయన, మా అందరికి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రములయ్యా. అవును తండ్రి నాయన, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు మీకు వందనాలయ్యా. తండ్రి నాయన, ఎక్కడైతే నా ఉన్న ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడే ఉంటానని దేవుడు సంచారం చేస్తున్న దేవానికి మీకే మహిమ తండ్రి ప్రభా. చీకటి బ్రతుకులోని మా జీవితాలను ప్రభా వెలుగులోనికి నడిపించావు ప్రభా. దేవుడవయ్యా, ఎందుకు పనికిరాని పాత్రల వలె ఉన్నప్పుడయ్యా తండ్రి నాయన, పనికొచ్చే పాత్రలుగా తండ్రి నాయన మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలయ్యా. మనమాని ముల్లెక్కడ మనమాని చేపెక్కడ అని తండ్రి నాయన, మన ఊళ్ళను విడిచి తిరిగి లేచిన మృత్యుంజయుడవయ్యా మీకు వందనాలు. అవును ప్రభా, ఏ యోగ్యత లేదయ్యా ప్రభా. అవును తండ్రి నాయన, అనర్హతము తండ్రి నాయన మీకు వందనాలయ్యా. నీ సన్నిధానంలో మోకరించి ప్రభా నేను ఆరాధించే భాగ్యమును తండ్రి ధన్యతను ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. అవును ప్రభా, నడిపించిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలయ్యా. అవును ప్రభా, మా తండ్రి నేను సంఘం పట్ల మీరు చేసిన అద్భుత మేళ్ళకై మీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. అవును తండ్రి నేను నిన్న జన్మదిన జరుపుకున్న అక్కగారు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలయ్యా. అవును ప్రభా, నూతన దయా కిరీటాన బిడ్డ ధరింపజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను దేవా. అవును ప్రభా, కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. అవును ప్రభా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. అవును తండ్రి నేను ఏ కొదువతో ఏ లోటుతో ప్రభా వచ్చి ఉన్నారు ప్రభా, సమస్తమే ఎరిగిన దేవుడవయ్యా. తండ్రి నేను మమ్మల్ని పరీక్షించువాడవు మీరయ్యా, పరిశోధించువాడవు మీరే తండ్రి నాయన, సరైన మార్గంలో నడిపించే దేవుడవు మీరే తండ్రి మీకు వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడా మీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. అవును ప్రభా, మా కొరకు తండ్రి నన్ను నశించిపోయే మా జీవితాలకు బట్టయ్యా, ఈ లోకానికి వచ్చినందుకు వందనాలయ్యా. తండ్రి నన్ను దున్నబడ్డారు ప్రభా, ఈడ్చబడ్డారయ్యా. అవును ప్రభా, వేయబడ్డారయ్యా, నల్లగొట్టబడ్డారయ్యా మీకు వందనాలు. తండ్రి నేను కేవలం మా కొరకు అయ్యా తండ్రి నేను ఆ కలువరి సిలువలో తండ్రి నేను ప్రాణం పెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ లోకాన్ని బట్టి మీకు వందనాలయ్యా, ఈ ప్రపంచాన్ని బట్టి మీకు స్తోత్రములయ్యా. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ తండ్రి నేను ఏమి చూడ మీరు మేము తీర్చుకోలేము కానీ విరిగి నలిగిన హృదయంతో అనిపిస్తున్న అర్పణలన్నిటినీ అయ్యా తండ్రి నాయన హృదయపూర్వకంగా నీ సన్నిధానము చేర్చుకుంటానని నమ్ముతూ విశ్వసిస్తాను. ఈ కొద్దిపాటి ఆరాధన జడని యేసు నామములో వినయంతో మీ బంగారు పాదముల వద్ద సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా
దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి నాయన, మీ అపరంజి పాదాలకు ప్రభువా, అయ్యా మీ బంగారు పాదాలకు తండ్రి వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజులకు రాజా నీకు వందనాలు, ప్రభులకు ప్రభుడా నీకు వందనాలు అయ్యా. 24 పెద్దలతో 4 జీవులతో కోట్లాదితో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఆకాశంలో సింహాసనంగా భూమిని పాదపీఠంగా చేసుకుని పరిపాలిస్తున్న మహారాజా నీకు వందనాలయ్యా. శూన్యంలో భూమిలోని వేలాడిస్తున్న ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా, నీకు వందనాలు అయా. దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, అయా సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయా, స్థలాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎక్కడో పడిపోయిన మా జీవితాలలో తండ్రి వెతికి రక్షించావు ప్రభువా, నీకు స్తోత్రాలు. మా పాదములు బండ మీద నిలిపావు నాయన, మా అడుగులు స్థిరపరిచావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన తండ్రి నీకు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. మాకు ఇచ్చిన రక్షణ వస్త్రాలకై వందనాలు ప్రభువా. మా బలము కాదు, మా శక్తి కాదు నాయన, కేవలము నీ కృపను బట్టి వందనాలు ప్రభువా. ఈ దినాన ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము నీ కృపను బట్టి వందనాలయ్యా, కేవలము నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. చిన్న బిడ్డలను బట్టి వందనాలు, వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. యవనస్తులను బట్టి వందనాలు, యవనస్త్రాలను బట్టి వందనాలు, వారికి ఇచ్చిన ఉద్యోగాలను బట్టి, వారికి ఇచ్చిన ప్రభా అయ్యా తండ్రి అయ్యా కాలేజెస్ ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి నాయన. బ్రదర్స్ ని బట్టి ప్రభువా, సిస్టర్స్ ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా. మన ప్రభు పెద్ద వయసులో ఉన్న వారిని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. అవును నాయన అయ్యా, మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో ప్రభు మోకరించడానికి, నీ నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది ప్రభు అయ్యా నిద్రించి ఉన్నారు తండ్రి. మేము వారి కంటే గొప్పవారేమో కాదు అయ్యా, శ్రేష్ఠము కాదు కానీ ప్రభు కేవలము నీ కృపను బట్టి నాయన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు మాకు ఇచ్చిన అమూల్యమైన రక్షణ వస్త్రాలకే వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభు అయ్యా. నీతో మనం లేవనెత్తినందుకు అయ్యా, నిరీక్షణ మాకు కలగజేస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు ప్రభు తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మరొకసారి ప్రభు చేసిన ప్రతి మేలకు నాయన, చేయబోతున్న ప్రతి ఒక్క మేలకై దేవా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ చిన్న స్థుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో బంగారు పాదాల వద్ద వినయంతో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామమున కలుగుగాక. గట్టిగా లేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి వందనాలు. సమయంలో వాక్యంలో బైబిల్ మనం చేసుకుందాము. మా మధ్యలో బ్రదర్ గోపి గారు ముందుకు వస్తారు. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము. అందరూ కూడా తెలిసి ఒకసారి లేచి నిలబెడతాము. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము, సామ్స్ చాప్టర్ 81. మొదటి 10 వచనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాము. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగుగాక. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి. గిలక పెట్ట పట్టుకొనిడి. స్వరమండలములను మనోహరమైన సితారను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించుచు దినమకు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలుకు కట్టడ. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతి
సంతతికి సాక్ష్యముగా దానిని నియమించను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపక వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిచితిని. ఉరుము దాగు చోటలో నుండి నీకు ఉత్తరం ఇచ్చితిని. మొరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. నా ప్రజలారా ఆలకింపుడి. నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశములో నుండి తప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము. నేను దాన్ని నింపెదను. ఆమేన్. దేవుని వాక్యాన్ని హృదయాల్లో భద్రపరుచుకున్నాను. అందరూ కూడా కూర్చున్నాము. మరి సమయంలో సాక్ష్యముల సమయము. ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలని ఆశ కలిగి ఉంటే ముందుకు వచ్చి మీ యొక్క సాక్ష్యములు పంచుకోవాల్సిందిగా ప్రాపర్గా మనం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి వందనాలు. మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? మరి నిన్నటి దినాన నా పుట్టినరోజు చూడడానికి దేవుడు చాలా గొప్ప ప్రోగ్రానికి ఇచ్చాడనమాట. అందుకంటే వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సంవత్సర కాలం అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతాలతో వెళ్లితో దేవుడు నన్ను నింపాడు. నేను దేవుడు సమక్షంలో సాక్ష్యం చెప్పడానికి కూడా చాలాసార్లు గొప్ప కృపను అనుగ్రహించాడనమాట. అందుకంటే దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలాసార్లు గొప్ప మేలు అనుగ్రహించాడు. ఫైనాన్షియల్గా కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, రాకపోకల విషయంలో కానీ చాలా విధాలుగా అంటే చాలా విధాలుగా అద్భుత మేలుతో నింపాడనమాట. అదే రీతిగా మరి ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడేలాగా ప్రేయర్ చేయండి. ఇంకొకటి దేవుళ్ళలో కూడా బహుగా ఎదిగేలాగా మనస్ఫూర్తిగా అన్ని విధాలన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసేలాగా కూడా ప్రేయర్ చేయండి. ఇంకొకటి మరి మా మమ్మీ మా డాడీ విషయంలో కూడా నేను ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను కదా, వాళ్ళు మీ అందరికీ చెప్పారు, అలాగే అన్నయ్య వాళ్ళకు కూడా చెప్తారనమాట. చాలా చాలా థ్యాంక్స్ చెప్పమని చెప్పారు. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రేయర్ చేశారు సంఘం అంతా కలిసి కూడా. ఆ విషయంలో కూడా మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను ఒక చిన్న బిజినెస్ లాగా పెట్టాలనుకున్నాను కదా, మరి 10 డేస్లో స్టార్ట్ చేయడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడు అనమాట. స్టార్ట్ చేశాను. ఒక 2-3 ఆర్డర్లు కూడా వచ్చినాయి అనమాట. ఇంకా కూడా ఆర్డర్లు వచ్చేలాగా ప్రేయర్ చేయండి. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడికి ఇచ్చినదాక. బట్టి ప్రభు మరి సమయంలో మన మధ్యలో సండే స్కూల్ మెసేజ్ ప్రకాష్ ఉన్నాడు. ముందుకు వచ్చి మనకు సండే స్కూల్ మెసేజ్ వినిపిస్తాం. అందరం కళ్ళు సరిగ్గా ప్రార్థన చేసుకుంటాం. అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. సందేశం యేసుక్రీస్తు ప్రభు చేసిన 27వ సూచక క్రియ. అయితే యేసుక్రీస్తు ప్రభు స్వార్థ కనిపించగా చాలా జన సమూహము ఆయన స్వార్థ వినడానికి వస్తున్నారు. వాళ్ళలో ఒకడు వచ్చి తండ్రి నా కుమారునికి చెవిటి మృగదయ్యము పట్టుకుని వచ్చి స్వస్థపరచుకో అని అడిగి ఇంకేమంటారంటే తండ్రిని ముందుగానే శిష్యుల ఎద్దుకు వచ్చి వాళ్ళ ఎద్దుకు వచ్చిన కుమారుని స్వస్థ
స్వస్థపరచమని వాళ్ళకి అడిగిన. వారివి వచ్చి వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అందుకే మరలా నీ యొద్దకు వచ్చాను అని అతను ఆ వ్యక్తి చెప్తాడు. చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఆ చెవిటి మూగ దయ్యం పట్టిన ఆ వ్యక్తి యొద్దకు వస్తాడు. వచ్చంగానే అతను విలవిలలాడి నేల మీద పడిపోయి నుగ్గురు కార్చుకొని ఉంటాడు. ఉన్నప్పుడు ఆ దయ్యము యేసుక్రీస్తు ప్రభుని చూసి అతని లోపల నుండి వెళ్ళిపోతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు అతని తండ్రితో అంటాడు, నీవు నమ్ముతున్నావు అంటే నేను నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తం సాధ్యమని చెప్పి అతని లోపల ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టేస్తాడు. అయితే తర్వాత శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతాడు, మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అంటే, మీకు ప్రార్థన శక్తి లేదు, మీరు ప్రార్థనలో ఉండాలి, మీరు ప్రార్థన చేస్తే దేవుని మీద విశ్వాసం పెడితే మీరు ఏ దయ్యానన్నా వెళ్ళగొట్టగలుగుతారు అని ఆ శిష్యులకి చెప్తాడు. థ్యాంక్ యూ. మీ రెఫరెన్స్, దీని యొక్క రెఫరెన్స్ మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుండి ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రభునామానికి మహిమ కలుగుగాక. మరి అతని యొక్క కుమారునికి దయ్యం పడుతుంది. యేసు చేసిన 27వ సూచక క్రియ, మిరాకిల్, 27th మిరాకిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరొక తండ్రి తన కుమారునికి మూగదైన చెవిటి దయ్యం, మూగది చెవిటిది, అది వాడికి పట్టినప్పుడల్లా వాడు ఏమవుతున్నాడంటే నురుగు కార్చుకొని వాడిని విలవిలలాడించి అగ్నిలోనూ నీళ్ళలోనూ పడవేస్తూ ఉంది తరచుగా వాడిని పట్టినప్పుడల్లా. మరి ఆ తండ్రి వచ్చి శిష్యులను వేడుకున్నాడు. మొదటిగా ఎవరిని వేడుకున్నాడు? నా కుమారునికి చెవిటి మరి దయ్యం పట్టింది, వాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, బాగు చేయమని శిష్యులను వేడుకుంటే శిష్యుల వల్ల కాలేదు. ఎందుకు కాలేదు మీరే చెప్పాలి. ఎందుకు కాలేదు అంటారు? వాళ్ళదైనా ప్రార్థన శక్తి లేదు. ప్రార్థన శక్తి లేకపోతే కొట్టేస్తుంది మనల్ని. దానికి పౌలు తెలుసు, శీలా తెలుసు, యేసు ప్రభు తెలుసు, అందరు తెలుసు. నువ్వెవరు అంటది అలాంటి బైబిల్లో అలా అది లాక్ పెట్టేసాడు, గుల్ల పెట్టేసాడు. అలా మేమెందుకు దయ్యాలు వెళ్ళగొట్టలేమని కొంతమంది ముందుకు వచ్చి ఏమయ్యారు? దయ్యం చేతిలో తన్నులు తిన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడు. రైట్. సో మరి ఆ తండ్రి యేసు ప్రభు ఎదురుకు వచ్చి అంటా ఉన్నాడు, నా కుమారుని బాగు చేయమన్నప్పుడు మరి శిష్యులను చూసి ఆయన బాధపడ్డాడు. అవిశ్వాసులారా, ఇంకా ఎంతకాలం నేను మీతో ఉండాలి అన్నప్పుడు మరి ఆ తండ్రిని అడుగుతావాడు యేసు ప్రభు, నువ్వు నమ్ముతున్నావా? నేను అతన్ని బాగు చేస్తాను, నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ప్రభువులు వేడుకుంటా ఉన్నాడు. దేవుని వద్దకు వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి? అపనమ్మకం ఉండకుండా నమ్మకంగా ఆయన వద్దకు రావాలి. ఫస్ట్. రెండవది, నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా అంటే ఉంచుతున్నాను అన్నాడు ఆయన. నాకు అవిశ్వాసం ఉంచకుండా కూడా సహాయం చేయమని ప్రభువును వేడుకుంటా ఉన్నాడు. తర్వాత దయ్యాన్ని ఆయన గద్దించాడు. అప్పుడు అది వాడిని విడిచి వెళ్ళిపోయింది. అదేంటి? చెవిటిది కదా. చెవిటిదేనా మొగదే? చెవిటిదే మొగది. మరి ఎలా యేసు మాట ఎలా వినబడింది దానికి చెప్పాలి బాబు. చెవిటిదే మొగదా? ఏమా చెవిటిది మొగదది. చెవిటి మరి యేసు మాట ఎలా వినబడింది దానికి? వినపడుతుందా? మీరే ఇది మీకు నెక్స్ట్ వీక్ చెప్పాలి, మీరే చెప్పాలి. చెవిటిదైన మొగదేమో ఎలా యేసు మాట వింటుంది, దానికి చెవి వినబడేది. దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మీరు మరి వారు మీకు ఆ టాస్క్ అనమాట. కాబట్టి దాన్ని గద్దించగానే అది వారిని విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు శిష్యులు వచ్చి అడుగుతూ ఉన్నారు, మేము ఎందుకు దాన్ని నిలగొట్టలేకపోయామంటే మీలో ఏం లేదు? ప్రార్థన లేదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని చేస్తుంది, స్వస్థపరుస్తుంది. విశ్వాసం లేకుండా, ప్రార్థన శక్తి లేకుంటే మనము యేసు ప్రభువు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు,
చేస్తున్నారా ఈరోజు? మరి మనం చేస్తున్నామా? ఎవరు ఎందుకు మనం చేస్తున్నామా? ఎందుకు చేయట్లేదంటే ప్రార్థన శక్తి లేదు, మన విశ్వాసంలో ఇంకా పరిపూర్ణంగా ఉండడం లేదు, పరిపూర్ణంగా దేవునికి కనబడడం లేదు. దేవుడు శిష్యుల మీద కోపడుతున్నాడు, అల్ప విశ్వాసులారా ఇంకా ఎంతకాలం మీతో పాటు ఉండాలి? కనుక మన విశ్వాసంలోనూ ప్రార్థనలు మనము ఎదుగాలి. దేవుడు మనకు సహాయం దయచేయడం కాక మనం వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. దాన్ని అమ్మగారికి మైతున్నారు, వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా సిద్ధపడతారు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి యేసయ్యా. ఈ వారమంతా కాచి కాపాడిన ప్రభా తండ్రి యేసయ్యా, మీ కొందనాలు ప్రభా తండ్రి యేసయ్యా. నిన్ను ఆరాధించే భాగ్యం సహాయం చేసినందుకు తండ్రి యేసయ్యా. మీ కొందనాలు ప్రభా, నీ ఘనత మహిమ తండ్రి యేసయ్యా. మీ కొందనాలు ప్రభా తండ్రి యేసయ్యా. మీ ఆనందంలో ఉన్నారు ప్రభా తండ్రి యేసయ్యా. తండ్రి దయగల ప్రభా కృపలైనా చెప్పిన వాక్యం తండ్రి చెవిటి వారి గురించి చెప్పాడు ప్రభా తండ్రి యేసయ్యా. గ్రహించుకుని భాగ్యం మాకు దయచేయండి ప్రభా తండ్రి యేసయ్యా. దాన్ని ఫలించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా తండ్రి యేసయ్యా. దయల ప్రభా కృపలైనా వచ్చిన పిల్లలు దీవించాల్సిన ప్రభా తండ్రి యేసయ్యా. దయల ప్రభా ఇంకా రాని బిడ్డలు కూడా దీవించి అసలు రాముని దానించండి ప్రభా తండ్రి యేసయ్యా. దయల ప్రభా కృపలైనా మీకు స్తోత్రం చేస్తున్నాను ప్రభా తండ్రి యేసయ్యా. ఈ వాక్యం చెప్పుడు తండ్రి చెప్తుండగా తండ్రి మాకు తెలివి జ్ఞానం నేర్పండి ప్రభా తండ్రి యేసయ్యా. దయల ప్రభా కృపలైనా మీకు స్తోత్రం చెల్లించుకుంటూ చూసి ప్రార్థన వింటున్నాం తండ్రి. ఆమేన్. మధ్యలో మోసద్దా మనకి వాక్యాన్ని అందిస్తారు. లైట్ ఆఫ్ చేయండి, లైట్ ఆఫ్ చేయండి. ఓకేనా?